శాంతి. ఈ మాసం త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనము దాది జానకీజీ గారి క్లాస్ని విందాము. ఈ క్లాస్ని దాది గారు 25/7/2006 2006వ సంవత్సరము జూలై 25వ తేదీన చేయించడం జరిగింది. మరి ఈ క్లాస్ యొక్క హెడ్డింగ్ ఏంటంటే వ్యర్థ సంకల్ప్ బహుత్ థకాతే హై, సమర్థ సంకల్ప్ హో తో బాబా భీ మదద్ కరే. వ్యర్థ సంకల్పాలు చాలా అల్పింపచేస్తాయి. సమర్థ సంకల్పాలు ఉన్నట్లయితే బాబా కూడా సహాయాన్ని చేస్తారు. వ్యర్థ సంకల్పాలు చాలా అల్పించేస్తాయి. సమర్థ సంకల్పాలు ఉన్నట్లయితే బాబా కూడా హెల్ప్ చేస్తారు. बाबा हम बच्चों को देख रहा है और हम बच्चे बाबा से बात कर रहे हैं. బాబా మన పిల్లల్ని చూస్తున్నారు మరియు మనం పిల్లలు బాబాతో మాట్లాడుతున్నాము. रियलाइजेशन से पता चलता है कि मैं क्यों नहीं खुश हूँ. खुश ना रहने का कारण और कुछ नहीं है, खुद ही है. మరి రియలైజేషన్ అయినట్లయితే తెలుస్తుందన్నమాట నేను ఎందుకు సంతోషంగా లేను. సంతోషంగా ఉండకపోవడానికి కారణము ఇంకెవరో కాదు, స్వయమే అంటున్నారు దాది. పురుషార్థ సచ్చా నహీ కియా హే తో ఖుష్ కేసే రహేంగే. ఒకవేళ సత్యమైన పురుషార్థం చేయలేదనుకోండి, అప్పుడు సంతోషంగా ఎలా ఉండగలుగుతారు. मैं खुश नहीं हूँ क्योंकि यह ऐसा है वो वैसा है. जिस घड़ी भेंट हुई यह ठीक काम करता है यह नहीं करता है. పురుషార్థం సత్యంగా లేకపోతే అప్పుడు సంతోషంగా ఉండరు. నేను సంతోషంగా లేను ఎందుకు అని అంటే వీరు ఇలా ఉన్నారు వారు అలా ఉన్నారు, ఏ సమయం అయితే కలిసామో అప్పటి నుంచి వీళ్ళు సరిగా చేయట్లేదు, వీళ్ళు ఇలాగే ఉన్నారు. భగవాన్ కే బచ్చేకు యహ్ అలౌ నహీ హే. భగవంతుడి పిల్లలు ఇలా చెప్పకూడదు, వీళ్ళలా వాళ్ళలా వీళ్ళు కరెక్ట్గా లేరు అని అనకూడదు. कोई पुराना कर्म बंधन है तो वाह बाबा नहीं निकलता है. ఒకవేళ పాత కర్మబంధనాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అప్పుడు వాహ్ బాబా చాలా బాగుంది బాబా అనే శబ్దం నోటి నుండి రాదు. భలే శరీర్ कैसा भी हो पर वाह बाबा कहाँ तो बाबा प्यार करता है. శరీరం ఎలా అయినా ఉండనివ్వండి, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కానీ పర్వాలేదు, వాహ్ బాబా అన్నట్లయితే బాబా చాలా ప్రేమ చేస్తారు. బాబానే శిక్షా दी है जिसका खाते हो उसका गुण गाने का काम करो. ऐसे सो नहीं जाना नहीं तो माया और ही लोरी देकर सुला देगी. బాబా అయితే మనకు శిక్షణ ఇచ్చారు, ఎవరిదైతే తింటున్నారో వారి యొక్క గుణాన్ని గానం చేయండి అని. ఎవరిది తింటున్నాం మనమంతా? బాబా ఇచ్చినటువంటిదే కదా, సో వారి గుణగానం చేయాలి. ఇలా అయితే పడుకోకండి, అంటే ఏం చేయకుండా బాబా గుణగానము బాబా స్మృతి సేవ ఏం లేకుండా ఇలా అయితే నిద్రపోకండి. లేదు అంటే మాయ మీకు ఇంకా బాగా జోలపాటు పాడి పడుకోబెడుతుంది. फालतू संकल्प वालों को सोना बहुत अच्छा लगता है, बेचारे थके हुए हैं ना. ఎవరైతే వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉంటారో వారికి నిద్ర బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అలసిపోయారు కదా, కాబట్టి బాగా నిద్ర వస్తుంది. వికల్ప్ భలే నహీ ఆతే హే పర్ వ్యర్థ సంకల్ప్ థకాతే బహుత్ హే. భలే వికారి సంకల్పాలు రావట్లేదు, కానీ వ్యర్థ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి అల్పింపచేస్తాయి. కుచ్ కర్నే నహీ దేతే హై. సంకల్ప్ సమర్థ హో తో ఉఠ్ కే ఖడే హో జాయే, బాబా భీ మదద్ కర్నే లగ్ పడే. సంకల్పాలు సమర్థంగా ఉన్నాయనుకోండి, శరీరం బాగాలేకపోయినా కానీ లేచి నిల్చోండి, బాబా అయితే హెల్ప్ చేయాల్సి వస్తుంది, బాబా కూడా చేస్తారు. వ్యర్థ సంకల్ప్ మే బాబాకు యాద్ కర్నా భీ ముష్కిల్ హై. ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాలు ఉన్నాయో అప్పుడు బాబాని గుర్తు చేయడమే కష్టమవుతుంది. కామ్ క్యా కరేంగే నా యోగ్ నా సేవ. వ్యర్థ సంకల్పాలు ఉంటే ఇంకేం పని కూడా చేయరు, యోగము లేదు సేవ కూడా లేదు. వ్యర్థ సంకల్ప్ నా యాద్ మే రహనే దేంగే నా సేవ కర్నే దేంగే. ఈ వ్యర్థ సంకల్పాలు బాబాని గుర్తు చేయనివ్వవు, బాబా సేవను చేయనివ్వవు. బీती बातें जो उसने कहा दिल को लग गई तो मैं आत्मा हूँ यह संकल्प नहीं उठता है.
గడిచిపోయిన మాటలన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి. యోగము చేయరు, సేవను చేయరు. వీరిలా అన్నారు, వారు అలా అన్నారు అని. నేను ఆత్మను అని అనుకున్నప్పుడు సంకల్పమే రాకూడదు, వ్యర్థము. బాబా మే ఆప్కా బచ్చా హూ యహ్ భీ నహీ హోతా హై. సంకల్పమే రాదు నేను ఆత్మ అని. బాబా నేను నీ సంతానాన్ని, ఇది కూడా సంకల్పం రాదు, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఉన్నాయి. अंदर से इतना दुख है, किसने कुछ कहा, इतनी अंदर से ग्लानि आ जाती है तो पूरे परिवार से ग्लानि आ जाती है. లోపల నుంచి చాలా దుఃఖిగా అయిపోతారు. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, లోపలికి తీసేసుకున్నారు. లోపల నుంచి వాళ్ళ పట్ల ఎవరైనా అన్న వాళ్ళ పట్ల గ్లాని చేయడం మొదలు పెడతారు. కాబట్టి పూర్తి పరివారం యొక్క గ్లాని జరుగుతుంది. కహా ఏక్నే పర్ కుచ్ భీ అచ్చా నహీ లగ్తా హై. అన్నది ఒక్కరే, కానీ మనం అనడము లోపల తీసేసుకున్నామని అంటే అప్పుడు అందరిని అనడం మొదలు పెడతారు. కొంచెం ఏది బాగా అనిపించదు, ఏమైనా చెప్తే మైండ్ బాగాలేదు, మూడు బాగాలేదు అని అంటారు. ఫిర్ బ్రహ్మ భోజన్ బి అచ్చి నహీ లగ్తి. అప్పుడు బ్రహ్మ భోజనం కూడా వాళ్ళకి బాగా అనిపించదు. ఖాతే హీ పేట్ మే దరద్ పడతా హై. తినంగానే పొట్టలో నొప్పి వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే అందరి నెగటివ్, అందరిది చెడే చూస్తున్నారు, చెడే మాట్లాడుతున్నారు కాబట్టి. बाबा कहते हैं भोजन बनाओ प्यार से, खिलाओ प्यार से, खाओ प्यार से. బాబా ఏమంటారు, భోజనాన్ని ప్రేమగా తయారు చేయండి, తినిపించడం కూడా ప్రేమగా తినిపించండి, తినడం కూడా చాలా ప్రేమగా తినండి. వ్యర్థ కా టైం హీ నహీ హై. వ్యర్థం యొక్క సమయమే లేదు. सुबह से उठते ही संकल्प ऐसा शुद्ध शांत हो, अन्न का मन पर असर होता है, पर हमारे मन से अन्न भी इतना पवर्फुल हो जाए. ఉదయం లేవంగానే సంకల్పాలు ఎంత శుద్ధంగా శాంతిగా ఉండాలి. ఎందుకంటే భోజనం యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది, కానీ మన మనసు కూడా అన్నాన్ని చాలా పవర్ఫుల్గా తయారు చేయగలుగుతుంది. అవునా కదా? मन हेल्दी महसूस करे, హెల్దీ మన మజ్బూత్. మనస్సు చాలా హెల్దీగా అంటే దృఢంగా ఉన్నట్టు అనుభవం చేస్తుంది. मन के अंदर कोई बीमारी नहीं हो, कमज़ोर मन है तो कोई ना कोई इन्फेक्शन हो गया. మనసు లోపల ఇంకా ఏ రోగము ఉండకూడదు. దాది అంటున్నారు, బలహీనమైనటువంటి మనస్సు అని అంటే ఏదో లోపల ఇన్ఫెక్షన్ అయినట్టు, మనసుకి ఇన్ఫెక్షన్ అయినట్టు. కిస్కా అసర్ హో గయా అంటే ఎవరో ప్రభావం మన పైన పడిందనే గుర్తు. తో కమ్జోర్కి దవాయి అలగ్, ఇన్ఫెక్షన్కి అలగ్ హే. ఒకటైతే బలహీనంగా ఉన్నారు, రెండోది వాళ్ళకి ఇన్ఫెక్షన్ కూడా అయింది. మనస్సు ఆల్రెడీ బలహీనంగా ఉంది, రెండోది ఎవరన్నా మాటల ప్రభావంలో ఎవరైనా ఏమన్నారో ఆ యొక్క ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసింది. రెండిటికి మందులు వేరు కదా. బలహీనతకి మందు ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్కి కూడా మందు వేరు. अपने आप को इन्फेक्शन से संभालना है, कोई भी कीड़े से इन्फेक्शन लग जाता है. మనల్ని మనము ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవాలి. ఏ పురుగైనా కానీ ఇన్ఫెక్షన్ చేసేస్తుంది. సో ఈ పురుగుల నుండి, ఈ కీటకాల నుంచి రక్షించుకోవాలి. అంటే మనసు అనేటువంటిది ఎవరన్నా ఏమన్నా అన్నారు అని అంటే ఆ కీడ లోపల కూర్చుంది అంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. दीदी की शिक्षाओं ने बड़ा सावधान किया है. दीदी को यह बहुत था कि दिल्ली के आजू बाजू सेवा होनी चाहिए. एक दिन मैं लौटी थी तो कहा, सिर में दर्द है क्या, तेरा लेटना शोभता है, तो सेवा नहीं करेगी तो दर्द पड़ेगा. ఇది జూలై మాసము. జూలై మాసం అంటే దీది గారి మాసము, మన్మోహిని దీది యొక్క మాసం. మనం లాస్ట్ మంత్ జరుపుకున్నాం కదా. సో దీది గారు అనేటువంటి వారు దీది యొక్క శిక్షలు చాలా సావధానపరిచే విధంగా ఉండేవి. జానకి దాది అంటున్నారు, దీదీకి ఎప్పుడూ ఉండేదన్నమాట, ఢిల్లీ చుట్టుపక్కలంతా కూడా మంచి సేవ జరగాలి అని. ఒకరోజు దాది జానకి గారు బయట నుండి వచ్చారనమాట. వచ్చి ఇలా పడుకోవడం జరిగింది, నిద్రపోలేదు, ఊరికే ఇలా పడుకొని ఉన్నారు. దీది అడిగారంట, తలనొప్పి వస్తుందా అని అడిగారట. అడిగిన తర్వాత దీదీనే అన్నారనమాట, నీకు పడుకోవడం అంత బాగా అనిపిస్తుందా, ఇదేమన్నా శోభిస్తుందా, నువ్వు సేవ చేయలేదు అని అనుకుంటే తల అయితే నొప్పిస్తుంది కదా అని అన్నారట. इतनी अच्छी बड़ों की शिक्षा उन्हें सपूत बनने में मदद की है.
ఇలా పెద్దవాళ్ళ శిక్షణలు ఏవైతే ఉన్నాయో అవి బాబాకి సుపుత్రులుగా కావడానికి కోసము, బాబాకి రిటర్న్ ఇవ్వడానికి కోసం హెల్ప్ చేశాయి. వ్యర్థ బాతోన్ సే హమారా కోయి కనెక్షన్ నహీ హే. వ్యర్థ విషయాలతో మనకేమీ కనెక్షనే ఉండకూడదు. జిమ్మేవారీ సిర్దరతో నహీ హే ఔర్ హీ భాగ్య హే. ఏదైతే బాధ్యత అనేటి ఉంటుందో ఆ బాధ్యత అనేటువంటిది తలనొప్పి కాదు, అది ఇంకా భాగ్యం సంబంధించింది. ఇతనా సింపుల్ रहकर శాంపుల్ बनने का పాఠ పఢాయా హే. మరి ఇంత సింపుల్గా ఉంటూ శాంపుల్గా అయ్యేటువంటి పాఠాన్ని చదివించారు. సింపుల్ బనో మన ఫకీర్ బన్కర్ నహీ रहना है, స్వచ్ఛ रहना है, భాషా भी సింపుల్, ఫోర్స్ వాली नहीं. సింపుల్గా కావడము అని అంటే ఫకీర్లుగా అడుక్కునే వాళ్ళలాగా ఉండాలా, ఏం లేనటువంటి వాళ్ళలాగా ఉండాలా కాదు, స్వచ్ఛంగా ఉండాలి. భాష కూడా చాలా సింపుల్గా ఉండాలి. ఫోర్స్గా మాట్లాడే మాటలు మాట్లాడకూడదు, చెడు కానీ లేదు ఫోర్స్ చేసి ఎవరికైనా ఏదైనా చెప్పడం అలా కూడా ఉండకూడదు. భాష కూడా సింపుల్గా ఉండాలి. హర్ బాత్ ధారణ करने के लिए दीदी ने इतना ध्यान खिंचवाया है. ప్రతి విషయాన్ని ధారణ ఎలా చేయాలి అనేటువంటిది దీది చక్కగా ధ్యానాన్ని లాగారు మనకి. जो बाबा ने कहा आनंद स्वरूप प्रेम स्वरूप ऐसा बनकर दिखाना है. బాబా ఎలా అయితే చెప్పారో ఆనంద స్వరూపము ప్రేమ స్వరూపము అలా మనం తయారయ్యి చూపించాలి. श्रेष्ठ संकल्प बहुत काम करते हैं, ज़्यादा संकल्प चलाएंगे तो आत्मा बाबा से दूर हो जाएगी. శ్రేష్ఠ సంకల్పాలు చాలా పని చేస్తాయి. ఎక్కువ సంకల్పాలు నడిచినట్లయితే బాబా నుండి దూరం అయిపోతారు. संकल्प हमारा निमित्त मात्र है पर उसमें बाबा के प्यार की शक्ति भरी हुई हो. సంకల్పాలు నిమిత్త మాత్రంగా చేయాలి అంటే ఆ సంకల్పాలలో బాబా యొక్క ప్రేమ యొక్క శక్తి నిండి ఉండాలి. అలాంటి సంకల్పాలు చేయండి. సంకల్పాలు చేయండి దేనికి నిమిత్తంగా అవ్వాలి? అవి బాబా యొక్క ప్రేమ యొక్క శక్తి నిండి ఉండాలి ఆ సంకల్పాలలో. तो बोलने की ज़रूरत नहीं, ఆత్మ బాబాకే నజదీక్ చలి ఆయి. అప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఆత్మ బాబా యొక్క దగ్గరికి వెళ్ళిపోతుంది. देही अभिमानी स्थिति का ऐसा अनुभव हो जो वो भी देह को भूल जाए. ఆత్మాభిమాని యొక్క స్థితి ఎలా అనుభవం అవ్వాలి అని అంటే ఎదుటి వారి కూడా దేహాన్ని మర్చిపోవాలి. हम किसको कहेंगे तुम देही अभिमानी बनो और मैं हूँ नहीं तो कैसे बनेंगे. మనం ఎవరికన్నా చెప్పామనుకోండి నువ్వు దేహి అభిమాని ఆత్మాభిమానిగా అవ్వు అని, కానీ మనమైతే ఆత్మాభిమానిగా లేము, వాళ్ళకి మాత్రం చెప్పాము. వాళ్ళు చేస్తారా? వాళ్ళు అయిపోతారా అలా? దేహి అభిమాని స్థితికి ఖీంచ్ హో. మనం ఎలాంటి స్థితిలో ఉంటామో అలాంటి స్థితి ఇతరులకు కూడా లాగుతుంది. సో దేహి అభిమాని స్థితిలో ఉండేటువంటి వారికి కూడా అలాంటి పుల్లింగ్ అనేటువంటిది అలాంటి లాగాలన్నమాట. మేము కూడా అలా అవ్వాలని. जब देही अभिमानी स्थिति बने तब बाबा के पास बैठ सके. ఎప్పుడైతే దేహి అభిమాని స్థితి తయారవుతుందో అప్పుడే బాబా దగ్గర కూర్చోగలరు. బాబా कहता है आओ यहाँ गोद में बैठ जाओ, खुश रहना नहीं है यह हमारा नसीब है. దాది అంటున్నారు, బాబా అంటారట రండి వచ్చి నా ఒడిలో కూర్చోండి అని అంటారు. సంతోషంగా ఉండడం కాదు, సంతోషం అనేటువంటిది మన అదృష్టంగా అయిపోవాలి. అంటే దానికోసం శ్రమ కష్టపడాల్సిన అవసరం లేదు, అది మన అదృష్టంలాగా అయిపోవాలి. ऐसे अपने कर्मेंद्रियों को जीत देही अभिमानी स्थिति से अतीन्द्रिय सुख में रहे, फिर बाबा जो सुख देता है उसमें वर्षा भी है वरदान भी है. దాది అంటున్నారు ఇలాంటి కర్మేంద్రియ జీతులుగా దేహి అభిమాని స్థితిలో అతీంద్రియ సుఖంలో ఉండాలి. బాబా ఏదైతే ఆస్తి ఇస్తారో అది వరదానంగా అయిపోవాలి. पहले हमारी पर्सनल स्थिति में आत्माभिमानी स्थिति से कर्मेंद्रियों पर जीत हो. మొట్టమొదట మన పర్సనల్ స్థితిలో ఆత్మాభిమాని స్థితిలో ఉన్నట్లయితే కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందుతాము. कोई इच्छा नहीं, आसक्ति नहीं, भगवान चला रहा है, भगवान की पालना के अंडर हूँ. ఇంకా ఏ ఇచ్చలు లేదు, కోరికలు, ఆసక్తి ఏమీ లేవు. భగవంతుడు నన్ను నడిపిస్తున్నారు, నేను భగవంతుడి యొక్క పాలన యొక్క ఛత్రఛాయలో అండర్లో ఉన్నాను. బచ్చా బనాయా హే తో పాలనా కర్ రహా హే.
బాబా తన బిడ్డగా చేసుకున్నారు కాబట్టి బాబా పాలన చేస్తూ ఉన్నారు. భవిష్య మేరా ఊంచా బనే ఇస్లియే పढ़ा रहा है. నా భవిష్యత్తు ఉన్నతంగా అవ్వడానికి కోసం బాబా నాకు చదివిస్తున్నారు. पढ़ाई से जो प्राप्ति है उसकी जिसको वैल्यू नहीं है तो लाइफ क्या. చదువు యొక్క విలువే లేదనుకోండి, మరి అట్లాంటి వాళ్ళకి ఇంకా జీవితం యొక్క విలువ ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఇంకా లైఫ్ ఎందుకు. जो बाबा कहते हैं तुम्हारे नैनों से मस्तक से लाइट मिले, నైనో మే పరమాత్మ నే జ్ఞాన్ కి రోషనీ ది హే. మరి బాబా చెప్పారు, మీ యొక్క నయనాలలో మీ యొక్క మస్తకంలో లైట్ కనిపించాలి, వెలుగు కనిపించాలి. కళ్ళల్లో పరమాత్ముడి యొక్క జ్ఞానం యొక్క వెలుగు కనిపించాలి. డ్రామా మే కోయి సీన్ ఆతీ హై, బాబా నే కహా సాక్షి హోకర్ దేఖో తో ఖరాబ్ నహీ లగేగా. డ్రామాలో ఏ సీన్ ఎదురుగా వచ్చినా కానీ బాబా చెప్పారు కదా, సాక్షిగా అయి చూడండి, అప్పుడు చెడుగా అనిపించదు. ఉస్మే భలా సమాయా హై. డ్రామా యొక్క ప్రతి సీన్లో కూడా లాభమే ఇమిడి ఉంది, మంచి ఇమిడి ఉంది. బాబా కో దేఖకర్ హీ ఉన్ జైసా చిత్ర బనావో తో సారీ బుద్ధి ఉస్మే చలి జాయేగి. బాబాని చూసి వారి విధంగా మన చిత్రాన్ని తయారు చేయండి, అప్పుడు మొత్తం బుద్ధి వారిలోనే వెళ్ళిపోతుంది. బాబా కి ఆంఖ్ कैसी, नाक कैसी, मुस्कुराता कैसे है. బాబా చిత్రాన్ని చూస్తూ ఉండాలి. బాబా కళ్ళు ఎలా ఉన్నాయి, బాబా ముక్కు ఎలా ఉంది, బాబా ఎలా నవ్వుతారు, ఇవన్నీ చూడండి. చల్తా कैसे है और चलते चलते सबको सुख दे देता है. బాబా ఎలా నడుస్తారు, నడుస్తూ నడుస్తూ అందరికీ ఎలా సుఖాన్ని ఇస్తారు. ముస్కురాతే కిస్కా దుఃఖ దూర్ కర్ దేతా హై. బాబా యొక్క చిరునవ్వు అనేకుల దుఃఖాన్ని దూరం చేస్తుంది. కభీ ఆవో బచ్చి కహాతో ఖుష్ హో గయి. ఎప్పుడన్నా రండి పిల్లలు అని అంటే ఇంక వాళ్ళు ఆ పిల్లలు సంతోషపడిపోతారు. అంటే బాబా ప్రతి మాట ద్వారా, ప్రతి కళ్ళ దృష్టి ద్వారా సుఖాన్ని ఇచ్చారు. ఇతనా బాబా జైసా ప్యార్ కరేగా కౌన్. ఇంత బాబాలాగా ప్రేమ ఇంకెవరు చేస్తారు. ఫిర్ భీ कहता है तुमको कॉपी करने की छुट्टी है. ఇంకా బాబాకి ఎంత ప్రేమ అంటే శివబాబాకి, మీరు కాపీ చేయొచ్చు పిల్లలు, మీకు అదైతే సెలవు ఇచ్చాను అని అంటారు. ఎవరిని కాపీ చేయాలి? ఒక బ్రహ్మబాబాని కాపీ చేయాలి, అంతే, ఇంకెవరిని చేయకూడదు. యాక్యురేట్ నకల్ కర్నా కిసికో భీ నా దేఖో. బ్రహ్మబాబా ఎలా ఉన్నారో యాక్యురేట్గా ఆయన్నే కాపీ చేయండి, ఆయనలాగానే అవ్వండి, ఇంకా ఎవరిని చూడకండి. బాబా కో దేఖో తో సపూత్ బన్నా సబూత్ దేనా సహజ్ హై. బాబా పిల్లలుగా అయ్యారు అని అంటే బాబాకి రుజువుని చూపించడము, సుపుత్రులుగా అవ్వడము ఇది సహజమవుతుంది. ఎప్పుడైతే బాబా పిల్లలుగా అవుతారో అప్పుడు సుపుత్రులుగా అవ్వడము, బాబాకి రుజువుని ఇవ్వడము సహజంగా అయిపోతుంది. సో ఇది దాది యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు. చాలా చక్కగా ఎలా దేహి అభిమానిగా కావాలి, మరి దీదిలో ఉండేటువంటి స్పెషాలిటీస్ కూడా వినిపించారు. లాస్ట్ వీక్ మనము ప్రకాశ్మణి దాదిలో ఉండేటువంటి స్పెషాలిటీస్ని గుల్జార్ దాది చెప్పడం విన్నాము. ఈ వారము జానకి దాది గారు మన్మోహిని దీదిలో ఉండేటువంటి విశేషతల్ని కూడా చెప్పారు, శిక్షణలు కూడా చెప్పారు. మరి క్లాస్ని పదే పదే వింటూ దీన్ని మళ్ళీ మన యొక్క జీవితంలో తీసుకొని వచ్చేటువంటి పురుషార్థాన్ని చేద్దాము. మరొక వారము ఇంకొక దాది క్లాస్తో మనం కలుసుకుందాము. అచ్చా, ఓం శాంతి.